Hello guys, I am your Gauraj. Welcome back to our channel Gauraj Model. DJ Shabir. Guys, ఇయాలైతే మనం ప్రాపర్ లుక్ మొత్తం హెయిర్ స్టైల్ అయితే చేంజ్ చేస్తున్నాం, కర్లీ చేపిస్తున్నాం మన సాయి దగ్గర పోయి. మీకు లొకేషన్ ఏంది, మీకు కావాలంటే కూడా అంటే కాంటాక్ట్ కాండి సాయికి, మస్తు చేస్తుండు. నేను కూడా పోతున్నా కర్లీ చేపించుకోనికి. సో స్టేట్ ఆన్. లొకేషన్ అయితే మొత్తం చూపించలేకపోయినా మీకు. సైదాబాద్ నుంచి ఇది జన్నత్ కాడ్ నుంచి మీరు సీదా గుసంచిపోవాలి. సీదా గుసంచిపోయినాక మీరు సక్కగా పోగానే మీకు ధోబిఘాట్ సిగ్నల్ వస్తుంది. ధోబిఘాట్ సిగ్నల్ నుంచి మీరు టీకేఆర్ ఎవరికన్నా అడగండి. టీకేఆర్ నుంచి ఖాళీ గాయత్రి నగర్ల నుంచి 500 మీటర్స్ ఉంటుంది. ఎవరికన్నా అడగండి, చిన్న పోరాడు కూడా చెప్పేస్తాడు. ఇన్ఫినిటీ సలూన్ ఏడా అంటే చెప్పేస్తారు. చూసుకోండి మీరు. ఇదైతే చేపలు అమ్ముతారు చూడు సైదాబాద్లో. ఆడ నుంచి సీదా ఇంకా గుసంచిపోవాలి. సీదా పోతూనే ఉండాలి. సో దుకాణం కాడ అయితే విజిట్ అయిపోయినాం మనం. చూసుకోవచ్చు, ఇట్లా ఉంటుంది ఒకటి పైపుల దుకాణం. దిగిన కొంచెం ముంగడగానే మీకు కమాన్ కనిపిస్తుంది చూడండి, ఒకటి టవర్. ఆడ నేను కూర్చున్నా రెడ్ కలర్. సో చలో మనం అయితే పోయి కర్లీ చేయించుకుందాం. మీరు కూడా రాండి, రీజనబుల్ ప్రైస్ గాయస్. టీకేఆర్ కాడ నుంచి 500 మీటర్స్ ఓన్లీ. కానీ గాయత్రి నగర్లో ఇన్ఫినిటీ చెప్తే పొరలు కూడా చెప్పేస్తారు. చలో బాయ్. సాయికి మొత్తం తెలుసు, మస్తు మందికి చేసిండు సాయి. ఏమంటావు సాయి? అందరికి మన సబ్స్క్రైబర్ కి హాయ్ చెప్పు. హాయ్. సో గాయస్, మన పేరు చెప్తే సాయి కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తాడు. ఇంకా వీడియోకి షేర్ చేసి వస్తే, సబ్స్క్రైబ్ చేసి వస్తే మస్తు డిస్కౌంట్ కూడా ఇస్తావు. ఏమంటావు సాయి? అంతే అన్న, ఎట్లా అంటాను. సో ఇప్పుడు మొత్తం చెప్తావు కదా, చెప్పేస్తాను. క్రియేటింగ్ గురించి దేని గురించి అన్నా చెప్పేసి. సో కలర్ గిల్లర్ మస్త్ ఎక్స్పర్ట్ సాయి. అన్ని కలర్లు అవైలబుల్ ఉన్నాయి. ఏ కలర్లు అవైలబుల్ ఉన్నాయి సాయి? మన కాడ బ్లూ, పింక్, ప్యారెట్ గ్రీన్, పికాక్ గ్రీన్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, అన్ని కలర్లు అవైలబుల్ ఉంది. నేనైతే స్పెషల్లీ నేను ఫస్ట్ టైం కర్లీ చేయించుకోనికి వచ్చిన. సాయి మంచిగా చేస్తుండు. సో మనం తెలుసుకుందాం కర్లీ గురించి ఏందో. మస్తు మంది భయపడుతున్నారు కదా, ఈ వీడియోలో మొత్తం చూపించేస్తాం మీకు. చలో రైట్. సో అన్ని కలర్లు అయితే అవైలబుల్ ఉంది ఇన్ఫినిటీలా. చూసుకోవచ్చు మీరు. బుర్రా పాడకలి కొత్త కలర్లు వచ్చేసినాయి. పింక్, బ్లూ, గ్రీన్, బ్రింజాల్. అరే ఖుషి అయిపోయినా గాయస్. నేను షాప్ కూడా చూసుకోవచ్చు, మొత్తం మాడిఫై ఫుల్లీ టోటల్లీ. ఖాళీ ఖుషి అయిపోవాలి చూసి. సాయి చూడు ఎట్లా చేస్తుండేమో, పాట పెడుతుండు. ఖాళీ ఖుషి అయిపోయినా గాయస్. నేను షాప్ గిడ చూసి గిన రేట్ గిడ రీజనబుల్ ప్రైస్. సాయికి మొత్తం అడుగుదాం మనం కర్లీ గురించి. ఏంది బెనిఫిట్ అంటే, మన ఎంటికల్ గిన డ్యామేజ్ అవుతాయా, ఏమైతుంది సాయి బాయ్? ఏమైతుంది బాయ్ దీంతో? ఏం కాదన్న, మనం ఏంటంటే సిరమ్ అనేది ఉంటది స్టేక్స్ ది, అది ఒకటి మెయింటైన్ చేయాలి అంతే. మార్నింగ్ ఈవినింగ్ వరకు ఒక 5 డ్రాప్స్ వేసుకొని మనం దుమ్ము పడితే ఎట్లా తెలుస్తాం అట్లా లైట్ సెట్ అయిపోతుంది. సో గాయస్ చూస్తున్నారు కదా, ఏం బాగా పడకండి, మంచిదే. నేనైతే బయట వాళ్ళు మస్తు మంది వేయించుకుంటారు కదా. బయట వాళ్ళు వాళ్ళ పేరేంది, రష్యా వాళ్ళు, యుఎస్ వాళ్ళు, ఫుట్బాల్ వాళ్ళు మస్తు మంది వేయించుకున్నారు ఇది. కానీ వాళ్ళకైతే పర్మనెంట్ వస్తుంది, మనకు రాదు. మనం వేయించుకుంటున్నాం సాయిబాయి తన. చూద్దాం మనకి ఎట్లా సెట్ అవుతుందా కాదా. మీరు కామెంట్ చేయండి. చలో దిఖారే పేలం కైసే एक बार చేసుకుంటాం. సో డస్ట్ లో వచ్చినాం కదా, జరా వాష్ చేసుకుంటున్నాం మనం. వెంట్రుకలు అయితే ప్రాపర్ కర్లీ, ఫుల్ కర్లీ. ఎట్లా చేస్తారు బయట చేస్తే ఎట్లా ఉంది మీకు నాశనం అయినచ్చు. రేపించుకోండి వచ్చి. ఏమంటున్నా, మన గోవింద్ గాడు అయితే ముడ్డాడు వీడియో తీస్తుండు. ఏమనుకుంటుండే ఏమో ఆడు. ఏమన్నా నా గుద్దల్లం చేసి బ్లాగ్ తీసుకొని వచ్చిండు పట్టుకొని. నాకు ఆలోచిస్తుండేమో, ఎండలో తెచ్చిండు నాకు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అని ముఖం చూసిన పండుకోతే అయిపోయింది. సో గాయస్ ఇగో ఇట్లా వాష్ అయితే చేసుకోవాలంట. ఫస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళా మొత్తం అప్లై చేస్తాడు మనోడు. చూసుకోండి మీరు. సో నాకు కూడా ఏమన్నాడు తెలుసా సాయి, అది చేపిస్తే ఎంటికలు ఊసిపోతాయి. మనం ఏం మెయింటైన్ చేయకపోతే అది అట్లా పలిగిపోయిన హెయిర్ ఊసిపోతుంది. నువ్వు సిరం పెడితే మంచిగా ఉంటుంది హెయిర్. ఇప్పుడు నువ్వు ఎంతమందికి చేసినావు?
దాదాపు ఒక 10-15 మెంబర్స్ లే మొత్తం నీకు స్టార్టింగ్ నుంచి ఎంత మందికి చేసినావు? ఒక 15 మెంబర్స్ దాకా చేసిన. సక్సెస్ అయిందా అది? ఇంతవరకు అయితే ఏం మనకి ఎవరికి ఏం కాలే, మనకి ఇంతవరకు ఏం ఫోన్లు రాలే. సో గాయ్స్ చూసినారు కదా మీరు, చలో చూద్దాం మనకు సెట్ అవుతుందా కాదా సాయి. ఎందుకు సెట్ కాదన్నా, నేను ఎప్పుడు చేయించుకోలే. అదే సెట్ అవుతుంది. నవ్వగల సలాలు ఫేస్ లుక్ ఇట్లా సెట్ అయిపోతుంది అంతే అంటావా? డిఫరెంట్ ఫేస్ మంచి అట్లా ఫేస్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది. ఓకే, దీనికి సిరం ఏంది? స్ట్రేక్స్ ఉంటుంది. అంటే స్నానం చేసుకుంటే దానిపైన పెట్టుకోవాలా? మనం షాంపూ యూజ్ చేద్దా? అసలు షాంపూ సబ్బు ఏం పెట్టద్దు నెత్తికి, కలిసి సిరం ఒకటే. అరే నువ్వు అట్లనే కంటిన్యూ ఉంచుకోవాలంటే పెట్టొద్దు. ఒక 2 నెలల తర్వాత లైట్ గా కర్లీ అట్లనే నార్మల్ ఉండేనంటే పెట్టొచ్చు. ఒక 2 months దాకా ఉంటుందా? పక్కా ఉంటది. సో 2 months దాకా అయితే ఉంటదంట గైస్. రాదు మొత్తం బుర్రా పాడు చూసుకోవచ్చు గాయస్. సెట్ అవుతుందా సెట్ కాదా చెప్పండి జల్దీ. మేరీ జాన్ ఇప్పుడు నా వీడియో అర్థం వస్తుంది ఒకటి ర్యాప్ సాంగ్, దాంట్లో పెడతా. అది మన అదే కొత్త లుక్ లా మన వీడియోలో స్టేట్ ఉన్నాయి, దీంట్లో ఎట్లున్నాయి కదా కొత్త లుక్, వేరే ఆడియో తీసేసాం. ये क्लियर दिखा है क्या है पूरा? ఏందవి? ఇది క్లిప్ పేపర్, ఈ పేపర్ తోనే పేపర్ మళ్ళీ స్టీమ్ రెండు. సో ఫస్ట్ టైం కర్లీ చేపిస్తున్నా గైస్. ఓపిక అయితే ఫస్ట్ అయితే చాలా ఉండాలి. 5 hours అయింది నా ఇంటికలకి అయితే. మీ పెద్ద ఇంటికలు అయితే ఒక 6-7 hours కూడా కావచ్చు, కానీ ఓపిక అయితే పక్క ఉండాలి గైస్. నేనైతే అనుకోలే నాకు సెట్ అవుతుంది అని చెప్పి, కానీ సెట్ అయ్యింది నాకు. ఇంకోటి ఏంటంటే గైస్, మస్తు మంది కామెంట్లల్లో చెప్తున్నారు వీడియోలు లేట్ వస్తున్నాయి, ప్రాంక్ చేయొద్దు. సో ఏమైందంటే నా వీడియోలు నేనే ఎడిట్ చేసుకుంటున్నా గైస్, జరా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ఇంకోటి లేట్ వస్తే అట్లా ఏం అనుకోకండి, కానీ మంచి మంచి కంటెంట్లతో బయట వస్తాను నేను. సో ఈ కర్లీది ఏంటంటే ప్రాసెసెస్ మీరు చూసుకున్నారు కదా, నేను చూపిస్తాను. ఇంకా వీడియోలో లాస్ట్ దాకా ఏంటంటే చూసిండి మీరు. ఏం డ్యామేజ్ కారు. మస్తు మంది ఏమన్నారంటే డ్యామేజ్ అవుతుంది అన్నారు. డ్యామేజ్ అయితే నాకు ఏం కాలే. నేనైతే మస్తు కలర్లు గిడ పెట్టుకుని తర్వాత గిడ చేపిస్తే నాకు ఏం డ్యామేజ్ రాలే, మస్తు ఉన్నది భయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు తెలుగు రాదు, మన అన్నల కోసం తమ్ముళ్ళ కోసం నేర్చుకున్నా, నాకు ఇష్టపడాల కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్లీ గురించి అయితే ఈ వీడియో మీకు ఫస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోకి గైస్. నాకైతే 5 hours అయింది. ఓపిక అయితే పక్క ఉండాలి గైస్. సో మనోడు చేసేటోడు అయితే సాయి, నేనేం చెప్పాలి, మస్తు చేస్తాడు. కలర్ గిలర్ గిన మంచిగా చేస్తాడు మనిషి అయితే.
మొహబ్బత్ తోటి మస్తు చేసిండు. నాకైతే నేనైతే ఖుషి అయిపోయినా. ఫస్ట్ టైం కర్లీ గైస్. సో ఏంటంటే ఇది ఇట్లా మస్తు మొత్తం వెంట్రుకలకి ఇట్లా మనోడు చేస్తుండు చూడు, ఇట్లా చేసుకొని ఏం చేయాలంటే దీనికి 2 క్రీమ్లు ఉంటాయి. అంటే అది ఆయిల్ టైప్ ఉంటుంది, జర సిరం టైప్. చూడండి మీరు, ఇంకా మస్తు దమ్మైంది, మస్తు నెత్తిన వస్తుంది గాయస్ తెలుసా. నేను సాయిది ఇంటర్వ్యూ చూస్తున్నా. సాయిది ఇంటర్వ్యూ చూడండి ఒకసారి పోయి మీరు. సాయిది ఇంటర్వ్యూ ఉంది, యూట్యూబ్లో వచ్చేస్తుంది. బీజిఎం సాయి ఇంటర్వ్యూ అంటే వచ్చేస్తుంది. చూస్తున్నా టైం అయితే మస్తు అయింది గాయస్. నా నెత్తి అయితే ఒక 10 hours దాకా పట్టుకుంది. ఇంటికి వచ్చినాక కూడా నేను అట్లానే వండుకున్నా, ఏం తినలేను. సో ఇక షోక్ కదా గాయస్, చేయాలి. మీరు సపోర్ట్ చేయాలి గాయస్ నాకు. ఇంకా నేను ఇంకా ఏం బ్లాగ్ చేయాలి మీరు కామెంట్ చేయండి నాకు. ఇంకోటి మనది షూటింగ్ గిడ ఉంది, దానికోసం గిడ మ్యాథ్స్ అయితే అయిపోయింది గాయస్, కొంచెం ఉంది ఇంకా. ఏంటంటే ఇది చేయించినాం కదా, ఇది చేయించిన తర్వాత నెత్తి గుంజుతుంది. ఇంకా గుంజుతుంది అంటే లైట్ గుంజుతుంది. ఇక ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలని వేసుకోకండి. సో గాయస్ మొత్తం వెంట్రుకలు అయితే చాలా నొస్తుంది, నెత్తి అయితే చాలా నొస్తుంది అంటున్నా. జర ఏంటంటే మన షోక్ ఉంది, మనం చేయించుకోవాలంటే మన ఓవర్ ఇంత ఉన్నాయి. దీనికి కూడా ఇట్లా చేసేస్తే అయిపోతుంది. అయిపోయినాక చూపిస్తా, చూసి ఖుషి అయిపోవాలి. నేనైతే చెప్తున్నా నాకు సెట్ అవుతుందో కాదో అని. చూడండి చూపిస్తా. అరే బాపరే, కంప్లీట్ అయితే అయిపోయిందిరా నాయన. చూసుకోవచ్చు మొత్తం పెట్టేసిండు సాయి అయితే. మొత్తం అయిపోయింది, దుకాణం బంద్ అయింది. ఇప్పుడు దీనికి ఏం చేస్తాడంటే సాయి, అది సిరం పోస్తాడు నెత్తి మీద. సిరం పోసినాక స్టీమ్ ఇస్తాడు. దీన్ని అందరు ఏం చేస్తారంటే ఇంజెక్షన్ సూదిలాగా ఎక్కిస్తారు. ఇది ఎక్కించి ఇంజెక్షన్ లాగా వీడియో ఇస్తారు. దిల్లాదా ఇది? దిల్లా స్టేటా? ఇది కంపెనీ బెరీనా ఫార్మింగ్ లోషన్. నీళ్ళల్లో కలిపేయాలా ఇది? నీళ్ళు అసలు ఉండవు. ఇప్పుడు మళ్ళీ కడిగినప్పుడు ఇది కడుగుతావా ఇది మళ్ళా? లేదు, సెకండ్ లిక్విడ్ వేయాలి. స్టీమ్ పెడతాం కదా ఇప్పుడు. సెకండ్ లిక్విడ్ వేసి మళ్ళీ స్టీమ్ పెట్టేసి తీసేసాలి డైరెక్ట్. ఇక రేపు ఎల్లుండి పైకి వెళ్ళి వాటర్ అస్సలు పడద్దు. 2 రోజా? 2 రోజులు. ఇక సిరం పడతావు, అదే కంటిన్యూగా స్నానం వెళ్ళిన తర్వాత మళ్ళీ సిరం పెట్టేసి. స్మెల్ డేంజర్ వస్తుంది, గలీజ్ వస్తుంది. ఒక 20 minutes అయితే స్టీమ్ తీసుకోవాలంట. ఇది ఫస్ట్ అప్లై అయింది. సిరం వేసినారు కదా, సిరం కాదు అది ఒక ఆయింట్మెంట్. సో ఆయింట్మెంట్ వేసిన తర్వాత ఒక 20 minutes తర్వాత మళ్ళీ ఇంకోసారి ఒక ఆయింట్మెంట్ పెడతారు. పెట్టిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ సెకండ్ సిరం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 20 minutes తర్వాత మళ్ళీ స్టీమ్ తీసుకోవాలి. చెప్పిన కదా ఒక 5 hours అయితే అవుతాయి. నా ఎంటికల్ ఒక 2 inch దాకా ఉండే, ఇంత టైం అయింది. ఒక 5 hours అయితే పట్టుకోండి గట్టిగా. ఇక మళ్ళీ ఇంకోసారి ఇట్లనే చేసుకోవాలి. చూస్తున్నారా మొత్తం అది వేస్తే నెత్తి కొంచెం జర కళ్ళు మండుతాయి, కొంచెం సేపు మండుతాయి. టిష్యూ తోటి మొత్తం తుడుచుకోవాలి మనం. ముఖం పైన అది మొత్తం ఆరుతూనే ఉంటుంది. స్టీమ్ అయితే మళ్ళీ ఒక్కోసారి తీసుకున్న తర్వాత మళ్ళీ మనోడు తీస్తాడు క్లిప్లు. చూసుకోవచ్చు మీరు. చాలా ప్రాపర్ చేసిండు మనోడైతే వర్క్. చాలా ప్రొఫెషనల్ అనుకుంటా నేను. సాయి అయితే మంచిగా చేసిండు వర్క్. నేను ఫస్ట్ టైం చేయించుకున్నా. ఇంకా కర్లీది భయం వేసింది ఫస్ట్ చేయించుకున్నా. ఇక లాస్ట్ దాకా చూడండి, అర్థమైపోతుంది మీకు కర్లీ గురించి అయితే.
రీజనబుల్ ప్రైస్, చాలా రీజనబుల్ ప్రైజే. మన పేరు చెప్తే డిస్కౌంట్ కూడా చేసేస్తాడు సాయి. ఏమంటున్నా గైస్? ఫ్లేవర్ డిఫరెంట్ అయితే. ఆ పేపర్ ఏం కాదు, ఆ పేపర్కి చిన్నగా అది పనికొస్తాయా మళ్ళీ ఆ పేపర్? అది వస్తాయి బాగా. అయిందంటావా? మొత్తం దగ్గరికి అయితే అవి దాంతో తీసాగా అప్పుడు సెట్ అవుతుంది. అచ్చా, ఒప్పుకుండాలి. అయ్యా మొత్తం బుర్రా పాడు కోమా కూరంటి లక్తి కింద దిక్తేనే అయిపోయినాయి, ఎంటుకలు అయితే కోమా అయిపోయినాయి. నేనైతే నమ్మలే ఇట్లా అయితే అని చెప్పి. సో చూసుకోవచ్చు మీరు, ప్రాపర్ ఫుల్ కర్లీ అంటారు దీనికి. అయిపోయింది గైస్, అంతసేపు ఓపిక బట్టి నాకు అయిపోయింది. చూసుకోవచ్చు మీరు ఒక్కసారి. కామెంట్ చేయండి ఎట్లుంది హెయిర్ స్టైల్ నాది కొత్తది కర్లీ రాజ్ అని చెప్పి. ఎట్లుంది గైస్ చూసుకోవచ్చు మీరు, కర్లీ మొత్తం ప్రాపర్ కర్లీ. సో డిఎం చేయండి సాయికి, ఇన్స్టాగ్రామ్లో బిఎన్ సాయి అని ఉంటుంది, డిఎం చేసేయండి. నేను ఐడి కూడా ఇస్తాను మన ఉంది ఇన్స్టాగ్రామ్లో. సో గైస్ ఎట్లుంది చెప్పండి గైస్, కామెంట్ చేసి పక్కా చెప్పండి. మీకోసమే చేయించుకున్నా ఫస్ట్ టైం. సో ఏం లేదు, మస్తుగా అనిపిస్తుంది గైస్. ఆలీలు చెప్తే నమ్మకండి, చేయించుకోండి ఒకసారి. ముఖంది ఫేస్ వాల్యూ పెరిగిపోతుంది మనది కర్లీ చేపిస్తే, పక్కా అంటున్నా నేను. మస్తుగా అనిపిస్తుంది గైస్. నేనైతే ఖుషి అయిపోయినా గైస్, రియల్లీ అంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సాయి. ఇంకా నువ్వు మస్తు ముంగడు పోవాలి. నేనైతే నీకు పక్కా సపోర్ట్లో ఉంటా ఇప్పటికీ. కొత్త కొత్త యూనిక్ తెస్తూనే ఉంటాను ఈ దుకాణంలో. పెద్ద ఇట్లా నుంచి ఎట్లా వద్దు అదే అంటున్నా. అది ఎట్లా చేస్తారు ఇప్పుడు? దీంతో ఆహా, అది కూడా టేక్ తీసుకోవాలి ఒకటి. మొత్తం నూడిల్స్ नूडल्स आना क्या क्या दिख रहा है तेरे को? స్పైసీ ज़्यादा डाला तेरे को दिखता रहे भाई. చెప్పాలి పిక్చర్ ఎంత సాలిడ్ ఉంది. ఇంకా ఏంటంటే అన్నది బర్త్డే అలా दिखता चैन वाले भी दिखते तेरे को. अरे विग కాదు ఇది విగ్ అనుకోవాల వడ్డా మరి అవు ముందుకెళ్ళి ఇట్లా ఫోకస్ చేసి కలర్ ఓడి గుర్తుపట్టారు తెలుసా నాకు ఇప్పుడు. ఓడి రైడ్ అంటారు. ఉన్నవి దొడ్డు వెంటకలు ఉన్నాయి, సన్నవి. గైస్ హెయిర్ స్టైల్ అయితే చూసినారు కదా, కర్లీ అయితే మనది కంప్లీట్ అయిపోయింది. సాయిబాయికి అడుగుదాం దీంతో ఏమైనా ప్రాబ్లమా లేదా అని చెప్పి. మీకోసం చేయించుకున్నా నేను. సాయిబాయి దీంతో ఏంది మస్తు మంది అయితే బాధపడుతున్నారు, చేయించుకోవద్దు ఎంటకలు పోతే అంటున్నారు. నువ్వు చెప్పు. అసలు ఏ ప్రాబ్లమే ఉండదు దీన్ని, ఖాళీ సిరం ఒక్కటి వాడాలి స్ట్రీక్స్ ది అంతే. ఇక ఏ ప్రాబ్లం ఉండదు. జర చేయించుకున్నాక ఒక 2 days దాకా వాటర్ అయితే పోయొద్దు.
టవల్తో ఇట్లా స్పీడే రబ్ చేయదు, కాలేదు ఇట్లా నార్మల్గా సిరం గిట్ట పెట్టి ఇట్లా స్పీడే పెట్టదు, ఏదో దుమ్ము పడ్డప్పుడు ఇట్లా ఎట్లా అంటాం అట్లా అనాలి అంతే. సో గాయస్ చూసినారు కదా కలర్ గిల్లర్ ఏవేవి ఉన్నాయి చెప్పే బాయ్ మన కలర్ ప్రతి ఒక్క కలర్ ఉంది. కలరు ఖాళీ డెడ్ లాక్స్ ఒక్కటి లేదు, మిగతా స్ట్రైటింగ్, కెరటిన్, కర్లీ అన్ని అవైలబుల్ ఉన్నాయి మన కాడ. బాయ్ నా వీడియో తీసి వస్తే అలా డిస్కౌంట్ చేసి కొంచెం పక్కా ఇస్తా. చూసినారా జల్దీ విజిట్ గా అండి. హరియప్ అంటున్నా ఇడికైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం మనం. చలో రైట్.